హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనము మరొక కథను గురించి తెలుసుకుందాం. 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక విషయం ఉన్నది. అదేంటంటే జక్కయ్య అనే వ్యక్తి మారు మనస్సు పొందడం గురించి. ఒకరోజట ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతూ ఉన్నాడట. అయితే అక్కడ సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయిన జక్కయ్య అను ఒక మనిషి ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అనేక మంది దగ్గర ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, అంటే పన్నులు వసూలు చేస్తూ ఉంటాడనమాట. ఆ పన్నులు వసూలు చేయడం వల్ల అతడు చాలా ధనవంతుడు. మరి ఆ ధనవంతుడు ఎలా అయ్యాడు అంటే, అతడు చాలా బాగా అంటే ఎక్కువ సొమ్ము తీసుకునేవాడు అనమాట. అనేక మంది నుంచి చాలా డబ్బులు లాగుతూ ఉండేవాడు. అయితే అతడు ధనవంతుడు. అతడు సుంకపు గుత్తదారులందరినీ కూడా ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే పాపులు అనుకుంటారు. వీళ్ళు పాపులు, వీళ్ళని అసలు లెక్క చేయకూడదు అన్నట్లుగా వాళ్ళను దూరంగా పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోరనమాట. అయితే ఈ జక్కయ్యకు యేసయ్యను చూడాలనిపించిందంట. ఆయన చూడాలని కోరుకున్నాడు, కానీ అతడు పొట్టివాడు కాబట్టి, చాలా పొట్టిగా ఉంటాడు, జనాలందరికంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి తనకు కనపడడు. అంటే యేసయ్య కనబడడు. అందరూ చుట్టుముట్టి ఉంటారు కదా యేసయ్య చుట్టూరు. కనుక అతడు ఎలాగో వెళ్ళాలి అనుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. అతడు బాగా పరిగెత్తి వెళ్తున్నాడు కాబట్టి, ఆ త్రోవను వస్తాడు కాబట్టి ముందుగానే వెళ్తున్నాడు. అతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి తను ఇలాగ పరిగెత్తుతూ వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే అతడు ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనమాట. మేడి చెట్టు అంటే మేడి పళ్ళు ఉంటాయి కదా, మేడి పళ్ళ చెట్టు అనమాట. ఆ చెట్టుని ఎక్కి కూర్చున్నాడంట. అయితే ఆ దారిలో యేసయ్య వస్తాడని అతనికి తెలిసిందనమాట. అంటే చూసారా పిల్లలు, అతడు పాపి అని అందరూ అతన్ని వెలివేస్తారు, కానీ ఇతడు మాత్రము యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు కాబట్టి అతడు అందరికంటే ముందుగానే పరిగెత్తి వెళ్ళి ఆ దారిలో ఒక మేడి చెట్టు ఉందట. ఆ మేడి చెట్టును ఎక్కాడనమాట. ఆ మేడి చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆ మేడి చెట్టు పైన ఎక్కి కూర్చున్నప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే, నేను పైనుంచి యేసయ్యను అలా చూస్తాను అని అతని ఉద్దేశం అన్నమాట. చూసారా, అతనికి ఎంత శ్రద్ధ ఉంది కదా, దేవుని చూడాలని ఆశ ఉన్నది. మనకు కూడా అలాంటి ఆశ ఉన్నట్లయితే, నీకు అలాంటి ఆశ ఉన్నదా? అలాంటి ఆశ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? మనము సువార్తలన్నీ చక్కగా చదవాలి. ఈ సువార్తలలో ప్రభువు మన పట్ల ఏమేం చేశాడో అనేకమైన గొప్ప గొప్ప విషయాలు, మరి అంతేకాకుండా ఎంతమందిని చక్కగా స్వస్థపరిచాడు అవన్నీ కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన ఉపదేశాలు ఉన్నాయి. ఈ ఉపదేశాలు మనకెంతో మేలు చేస్తాయన్నమాట. అయితే ఆ తర్వాత ఆ దారిన యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ చోటికి కరెక్ట్గా వచ్చినప్పుడే చూసారా, యేసయ్యకి అసలు తెలియదు కదా, జక్కయ్య వచ్చి ఆల్రెడీ అక్కడ ఎక్కి కూర్చున్నాడని ఎవరికీ తెలియదు, కానీ యేసయ్యకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే కరెక్ట్గా యేసయ్య దగ్గరికి ఆ మేడి చెట్టు దగ్గరికి రాగానే ఆయన ఏం చేశాడు, కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడంట. ఎంత ఆశ్చర్యం కదా, జక్కయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. నేను ఇక్కడ కూర్చున్నానని ఆయనకి ఎలా తెలుసు అని. కానీ యేసయ్యకి అన్నీ తెలుసు కదా. నతనీయేలు అక్కడెక్కడో చెట్టు కింద కూర్చుని ఉన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. అంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు అందరి విషయాలు ఆయన గమనిస్తూ ఉంటాడు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నా ఆయనకు తెలిసిపోతుంది. అందుకే మనము మన జీవితాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఆయనకు లోబడి ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించే దేవుడు. చూసారా,
మరి సరిగ్గా ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండాలి ఈరోజు అనగానే అతడు చాలా సంతోషపడ్డాడు. జక్కయ్య త్వరగా దిగాడు. దిగి అతడు ఏం చేశాడంటే సంతోషంగా ఆయనను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. మరి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు చూసి, అదేంటి ఇతడు పాపి కదా, ఇతడు ట్యాక్స్ కలెక్టర్ కదా, ఇతని దగ్గరికి వెళ్ళడం ఏంటి ఇలాగా, అసలు ఏమన్నా అర్థం ఉందా, ఒక పాపితో బస చేయడానికి వెళ్తున్నాడా యేసయ్య అని అందరూ సణుక్కుంటున్నారట. అయితే అయినా కూడా అందరూ ఆయన వెంట వెళ్ళారనమాట. అయితే జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యేసయ్యకు చక్కగా విందు భోజనం సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఆ మధ్యలో అతడు లేచి నిలబడి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే అతనికి 4 ఇంతలు మరలా చెల్లించేస్తాను అని చెప్పాడంట. మరి అతనికి ఎలా మనసు మారింది? కేవలం యేసయ్య అతనితో మాట్లాడినందుకే మారింది తెలుసా. ఆయన ఏమైనా చెప్పాడా, జక్కయ్య నువ్వు మారాలి, నువ్వు అలా ట్యాక్సెస్ ఎక్కువ తీసుకోకూడదు, అందరి దగ్గర పన్నులు వసూలు చేసినప్పుడు పీడించకూడదు మనుషుల్ని అని ఇవన్నీ ఏమైనా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. నువ్వు ఇంత ధనవంతుడివి కాకూడదు, నువ్వు మోసం చేస్తున్నావు ప్రజల్ని అని ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. జస్ట్ అతన్ని చూశాడు, అతనితో నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అతని మనసు అలా మారిపోయింది. నిజంగా యేసయ్య మనతో మాట్లాడితే మనకు చాలా సంతోషం ఉంటుంది, మన మనసు కూడా మారిపోతుంది. మన ఇంట్లో ఎవరైనా దేవుణ్ణి ఎరగని వారు ఉంటే వాళ్ళని కూడా మనం మార్చేయగలం. అంతగా దేవుని యొక్క వాక్యము మనలో పనిచేస్తుంది. కాబట్టి దేవుడు ఇంత గొప్పగా మనల్ని దీవిస్తాడు. కాబట్టి మరి చూసారా, జక్కయ్య ఎంతగా మనసు మార్చుకొని తన హృదయాన్ని విప్పి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఒక మంచి మాట అన్నాడు తెలుసా. ఏమన్నాడంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి ఆయన ఎంతగానో మెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళందరికీ అది అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మేము కదా అబ్రహాం కుమారులము, జక్కయ్య ఎలా అవుతాడు, అతడు పాపి అని వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో, మనము ఆయన మాటలు విని ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా మారిపోతాము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. కాబట్టి ఆ విధంగా మారిపోయినటువంటి జక్కయ్యను గురించి దేవుడు ఈ మాటలు చెప్పాడనమాట. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఈ మాట ప్రకారము మీరంతా కూడా చక్కగా ఈ వాక్యాన్ని కంఠస్థం చేయండి. మరి జక్కయ్య ఎలా మారిపోయాడు కదా. అలా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, లేకపోతే దేవుని మాటలు వినరు, దేవుణ్ణి అంగీకరించలేదు అని ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారి కోసం మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి ఈ కంఠిత వాక్యాన్ని తప్పకుండా చక్కగా నేర్చుకుంటారు కదా. జక్కయ్యను గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ స్టోరీ చెప్పండి. జక్కయ్య ఎలా మారిపోయాడు, ఎంత చక్కగా దేవుని మాటలు విని అతడు మారిపోయాడు కదా. ఆ దేవుడు ప్రత్యేకంగా అతనితో ఏమీ చెప్పకపోయినా కూడా కేవలం ఆయన మాటలు, ఆయన యొక్క రాక, తన ఇంటికి ఆయన రావడం, దీంతోనే అతని యొక్క మనసు అలా మారిపోయింది. కాబట్టి నీవు కూడా ఒకవేళ యేసయ్యను విశ్వసించాలనుకుంటే ఇప్పుడే, యేసయ్య నీవు నా రక్షకునివి, నా హృదయంలోనికి రా, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పు. ఆయన వెంటనే నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. సరేనా పిల్లలు? మరి కంఠిత వాక్యం తప్పకుండా నేర్చుకుంటారు కదా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రక్షించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఈ మాటలు తప్పకుండా నేర్చుకోండి. మరొకసారి మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.